మాజీ సీఎం జగన్ నిలకడలేని నేత అని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. మావిగన్ తర్వాత దొనకొండ రాజధాని అంటున్నారని విమర్శించారు. ఏపీకి అమరావతి ఏకైక రాజధాని అనే క్లారిటీ ప్రజల్లో ఉందని అనిత పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడకుండా చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి అనిత స్పష్టం చేశారు. లేని రాజకీయ నాయకులతో ఇలాగే ఉంటది. రాజకీయ నాయకులనాలా వ్యాపారవేత్తలనాలా అన్నది మీకు వదిలేస్తున్నా. కాకపోతే ఏంటంటే మనిషి అన్న తర్వాత, ముఖ్యంగా రాజకీయ నాయకుడు అన్న తర్వాత ఒక స్టాండ్ ఉండాలి. మాట తప్పము మడమ తిప్పము అంటారు. 2014లో అమరావతి మా రాజధాని 30,000 ఎకరాలు కాదు 33,000 ఎకరాలు కావాలి, రాష్ట్రంలో మిడ్లో ఉండాలి అని చెప్పింది అదే వ్యక్తి, అదే జగన్మోహన్ రెడ్డి. అదే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇంకొక మాట, ఆయన ఇదే అమరావతి రాజధానికి ఉండాలి కాబట్టి మేము ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నామని ఆ రోజు చాలా మంది నాయకులు బయటకు వచ్చి ఆయన గృహప్రవేశం రోజు రచ్చరచ్చ చేశారు, మాట్లాడారు. అయిపోయింది, అధికారం వచ్చింది. సీఎం కుర్చీలో కూర్చొని ఏమన్నాడు, నేను అంటూ ఉంటాను ఇప్పుడు ఏదో ఆత్మ మాట్లాడితే మరుసటి రోజు మార్నింగ్ లేచి ఏమన్నారు, 3 రాజధానులు అన్నారు. 3 రాజధానుల మీదైనా స్టాండ్ అయి ఉన్నారా లేదా అంటే, ఈ రోజు మావిగన్ అని చెప్పి 3 ప్రాంతాలకు పరిమితం అయిపోయింది. అప్పుడు కర్నూలు పోయే, గుంటూరు పోయే, ఇది పోయే, విశాఖపట్నం పోయే, ఈరోజు మావిగన్ అన్నారు. ఆ మావిగన్ కాస్త ఒక రోజు తర్వాత అయ్యేసరికి విజయవాడ అయిపోయింది. ఈ రోజు రెండో రోజు అయ్యేసరికి దొనకొండ అవుతారు. అంటే నిలకడలేని రాజకీయ నాయకులతోని ఇలాగే ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలు అర్థం చేసుకుంటే చాలు, మాకు అంతకుమించి ఇంకేం అవసరం.